పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా డిపిఓ భాస్కర్ కోసిగి గ్రామాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశాల మేరకు ఆయన అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టల్, జగనన్న కాలనీని తనిఖీ చేశారు. డిపిఓ భాస్కర్ గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుధ్య లోపం, త్రాగునీరు వంటి సమస్యలను పరిశీలించారు. 10వ అంగన్వాడీ కేంద్రంలో కొన్ని లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశమై మధ్యాహ్న భోజన పథకం అమలు, త్రాగునీరు, స్టాక్ రిజిస్టార్, అటెండెన్స్ వంటి రికార్డులను తనిఖీ చేశారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, అధికారుల పనితీరు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, ఎంఈఓ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఏఈ మాలిక్, ఏపీఓ ఖాలిక్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ముత్తురెడ్డి, జక్కనగేని వెంకటేశ్వర్లు, మాణిక్ రాజ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆశా ఏఎన్ఎం వాళ్ళు డోర్ టు డోర్ సర్వేలో కూడా వాళ్ళు డైలీ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ సర్వేలో కూడా వాళ్ళు సర్వే చేసి ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే పిహెచ్సికి రిఫర్ చేస్తారు. ఇంతకుముందు మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఎవరైనా అట్లా పెట్టారు అనేసి మా దృష్టికి, ఎందుకంటే ఎప్పుడో రాత్రిపూట అట్లా పెడితే ఆశా వర్కర్ కూడా తెలియదు, ఆశా వర్కర్ ఊళ్ళోనే ఉంటే కూడా. సో అట్లా ఎవరైనా ఆర్ఎంపీ ఖచ్చితంగా సెలైన్ బాటిల్ పెట్టారు అని మాకు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. ఇక్కడ పిహెచ్సికి పిలిచి చెప్పాము మేము. మళ్ళీ కూడా పెట్టుకుంటాం, ఇంకా మండలం అంతా పిలిచి పెట్టుకుంటాం. ఆ రోజు ఇక్కడ కొన్ని విలేజెస్ వాళ్ళు మాత్రమే వచ్చారు, మళ్ళీ పెట్టుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళు సెలైన్ బాటిల్స్ పెట్టకూడదు, గర్భవతులకి ఎటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వకూడదు. వాళ్ళు ఇవి హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా ఇవ్వకూడదు. కొన్ని మెడికల్ షాపులు మేడం రిసిప్ట్ లేకుండా మందులు ఇస్తున్నారు. అది మెడికల్ షాప్స్ మీద అంటే వాళ్ళు డ్రగ్ కంట్రోలర్ అథారిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి.